నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే ప్రియా. సార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేరళ అభిమానుల మల్లు అర్జున్ సినిమా అట్లీతో రాబోతోంది అని అంటూ ఉన్నారు సార్. దాని గురించి రోజుకొక అప్డేట్ వింటూ ఉన్నాము, కానీ ఆఖరికి మూవీ నేమ్ ఏం ఫైనలైజ్ అయింది అండ్ అలాగే హీరోయిన్స్ గురించి కూడా ముగ్గురు ఉంటారు, 5 హీరోయిన్స్ ఉంటారు అని చెప్పేసి ఇలా ఒక్కొక్క అప్డేట్ వస్తుంది. అండ్ మొత్తానికి సెట్స్ మీదకి అయితే రాబోతోంది మూవీ. సో ఈ మూవీ గురించి అప్డేట్స్ చెప్పండి సార్. టైటిల్స్ అనేవి రకరకాలుగా, అంటే 2-3 టైటిల్స్ తెర మీదకి వచ్చాయి ఈ మధ్య. ఒకటి ఐకాన్ స్టార్, రెండోది సూపర్ హీరో. అంటే ఐకాన్ స్టార్ అనేది జనాల్లోకి తీసుకువెళ్ళాలని ఎప్పటి నుంచో ఉంది. ఉదాహరణకి ఈ సినిమా కంటే ముందు, అంతకుముందు దాదాపు 4-5 సంవత్సరాల క్రితమే ఐకాన్ పేరుతో ఒక సినిమా అనౌన్స్ చేశారు దిల్ రాజు బ్యానర్లో. శ్రీరామ్ వేణు, అంతకుముందు పవన్ కళ్యాణ్ తోటి వకీల్ సాబు, ఇలాగా కొన్ని సినిమాలు, ఎంసీఏ, నానితోటి ఎంసీఏ, ఇటువంటి సినిమాలు తీసినటువంటి శ్రీరామ్ వేణు డైరెక్షన్లో ఐకాన్ అనే సినిమాని అనౌన్స్ చేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే టైటిల్ పరిగణిస్తున్నారు అనే ఒక వార్త చక్కర్లు పడుతుంది. అట్ ది సేమ్ టైం సూపర్ హీరో అనే టైటిల్ కూడా వినిపిస్తుంది. ఈ 2 టైటిల్స్లో ఏది సెలెక్ట్ చేస్తారనేది మనం చూడాలి. అంటే ఇంకా సినిమా రిలీజ్కి కనీసం నాకు తెలిసి ఒక 1 year అయినా పట్టే అవకాశం ఉంది. అంటే వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎందుకంటే అల్లు అర్జున్ కెరీర్ ఇప్పుడు పీక్స్లో ఉంది. ఇప్పుడు అలవైకుంఠపురమే చాలా పెద్ద హిట్ అనుకుంటే, తర్వాత పుష్ప, అది చాలా అసాధారణమైన విజయం సాధించింది. ఈ 2 సినిమాలను మించి పుష్ప 2 ఇంకా పెద్ద విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ 3 సినిమాల తర్వాత వస్తున్నటువంటి సినిమా కాబట్టి ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఇప్పుడు అట్లీ కూడా ఆర్డినరీ డైరెక్టర్ కాదు. అతనికి అంతకుముందు చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ముఖ్యంగా షారూఖ్ ఖాన్తో తీసినటువంటి జవాన్ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. కాబట్టి అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి సంబంధించింది ప్రతిదీ కూడా, అది హీరోయిన్ సంబంధించిన న్యూస్ కావచ్చు, టైటిల్కి సంబంధించిన న్యూస్ కావచ్చు, ఇలా అంటే అందులోనూ అల్లు అర్జున్ అందులో డబుల్ రోల్ అని చెప్పి కూడా ఒక వార్త చక్కర్లో కొడుతుంది. ఇవన్నీ చూడాలి. ఇంకా సినిమా చాలా రోజులు ఉంది కాబట్టి సినిమా గురించి ఏదో ఒక డిస్కషన్ జరిగేలాగా ఈ పిఆర్ టీం అనేది జాగ్రత్తలు తీసుకుని ఉంటుంది. సో ఆ నేపథ్యంలో భాగంగా ఆ ప్రమోషన్స్లో, పార్ట్ ఆఫ్ ప్రమోషన్స్ ఇవన్నీ తెర మీదకి వస్తూ ఉంటాయి. ఈ సినిమాకున్న క్రేజ్కి ఈ అప్డేట్స్ అనేవి ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. రీసెంట్గా పుష్ప 2 తర్వాత మొత్తం హల్చల్ అయిపోయింది. ఆ పుష్ప 2 సాంగ్ ఏదైతే ఉందో, పుష్ప పుష్ప పుష్పరాజ్, సో క్రేజ్ ఇంకా ఎక్కువ ఉంది. అల్లు అర్జున్ దగ్గర నుంచి ఏ ఒక్క న్యూస్ వచ్చినా కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏంటి నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుంది, అందులో చాలా అసలు ఎంత నట విశ్వరూపం చూపించారు. కాబట్టి ఇప్పుడు ఎలాంటి మూవీ చూస్ చేసుకుంటారా అనేది డెఫినెట్లీ ఆయన ఫ్యాన్స్లో అయితే ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అవును, ఎందుకంటే మనం ఇందాక అనుకున్నాం కదా, పుష్ప తోటి మొత్తం అంతా కూడా అల్లు అర్జున్ కెరీర్కి సంబంధించి పుష్ప ముందు పుష్ప తర్వాత అన్నట్టుగా చెప్పొచ్చు. ఈ 2 సినిమాలతోటి పుష్ప 1, పుష్ప 2 తోటి ఏంటంటే నార్త్ ఇండియాలో చొచ్చుకుపోయాడు. అక్కడ పుష్పరాజ్ అనేవాడు అల్లు అర్జున్ కంటే కూడా బాగా ఫేమస్, పాపులర్. ఇప్పుడు ఆ ఇమేజ్ని ఏదైతే వచ్చిందో, ఎస్టాబ్లిష్ అయిందో, దాన్ని ఈక్వల్ చేసేలాగా, ఎక్కడ తగ్గకుండా ఉండేలాగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకనే నీకు యాక్చువల్గా పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చేయాలి. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మనకు తెలుసు. చాలా పెద్ద హిట్. సన్ ఆఫ్ సత్యమూర్తి ఒకటి కొంచెం అబోవ్ యావరేజ్ అని, అది కూడా ఇప్పటికీ వచ్చినా ఎంతమంది చూస్తారు. అలవైకుంఠపురంలో అసాధారణటువంటి విజయం సాధించింది. అటువంటిది త్రివిక్రమ్ కాంబినేషన్లో చేయాల్సిన సినిమాను కూడా కొంచెం పక్కన పెట్టి, అంటే ఈయన ఎంత లేదన్నా త్రివిక్రమ్ది కొంచెం క్లాసీగా ఉంటుంది. ఇప్పుడు పుష్ప 1, పుష్ప 2 తర్వాత వచ్చిన మాస్ ఇమేజ్కి మ్యాచ్ అవుతుందో లేదో అన్న ఒక చిన్న అనుమానంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాని పక్కన పెట్టి మరీ అట్లీ సినిమాని తెర మీదకి తీసుకొచ్చారు. అంటే ఆ విధంగా, అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ కొంచెం ఏదైనా ఫీల్ అవుతాడేమోనన్న ఇది ఉన్నా కూడా ఆయనకి ఏదో నచ్చ చెప్పుకోనో లేకపోతే ఇంకొకటి కన్విన్స్ చేసుకోనో అట్లీ సినిమా, ఎందుకంటే అట్లీ అనేవాడు మంచి మాస్ ఎలిమెంట్స్ని చొప్పించడంలో మాస్టర్. అందువల్ల త్రివిక్రమ్ సినిమాని కూడా పక్కన పెట్టి అట్లీతో సినిమా చేస్తున్నారంటే దాన్ని బట్టి ఈ సినిమా రేంజ్ కానీ క్రేజ్ కానీ ఎలా ఉంటుంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. పైగా ఈ సినిమాకి, అంటే ఆ క్రేజ్కి చిన్న ఉదాహరణ ఏంటంటే, మరో ఉదాహరణ ఏంటంటే 175 కోట్లు రెమ్యునరేషన్.
అల్లు అర్జున్కి ఈ సినిమా నిమిత్తం సన్ పిక్చర్స్, మన సౌత్ ఇండియాలోనే కాదు ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ వాళ్ళు 175 కోట్లు, మళ్ళీ దీనికి తోడు 10% ప్రాఫిట్స్లో మళ్ళీ షేర్. 175 కోట్లు రెమ్యునరేషన్ కాకుండా రేపు లాభాలు వస్తే సినిమాకి వచ్చిన లాభాల్లో 10% మళ్ళీ షేర్ ఇచ్చేలాగా. సార్ అయితే నేను స్టార్టింగ్లో మీకు అడిగినట్టుగా ఈ సినిమాకి హీరోయిన్స్ 5 మంది అని అనేసి అని అంటున్నారు సార్, ఒక్కొక్కసారి 3 అని అంటున్నారు. అయితే దీపికా పదుకోన్ కానీ లేకపోతే జాన్వీ కపూర్ లేకపోతే మృణాల్ ఠాకూర్ ఇలా అంటున్నారు. ఒక సందర్భంలో సమంత కూడా ఉండొచ్చు అని అనేసి అని అన్నారు. ఎవరుంటారు సార్? అంటే ఇవన్నీ స్పెక్యులేషన్స్, ఎవరుంటారు అనేది వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసేంతవరకు మనం చెప్పలేము. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రతి పెద్ద హీరో సినిమాకి ఒకరికంటే ఎక్కువ మంది హీరోయిన్లు ఉండడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. సో ఈ సినిమాలో కూడా ఖచ్చితంగా 2-3 హీరోయిన్లు ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఇందాక మీరు అన్నారు కదా అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ ఉండబోతుందేమో అని, అది కూడా స్పెక్యులేషనే. అయితే ఇప్పుడు సమంత అంతకుముందు అట్లీ సినిమాల్లో 2-3 సినిమాలు యాక్ట్ చేసింది కాబట్టి సమంత కూడా, అలాగే అల్లు అర్జున్ సమంత కాంబినేషన్ తెలిసిందే మనకి. ఈవెన్ సమంత చేసినటువంటి ఐటమ్ సాంగ్ పుష్పలో వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్స్గా నిలిచింది. కాబట్టి సమంతకి కూడా ఛాన్స్. అంటే ఈ ప్రాజెక్ట్కి ఏంటంటే ఒక పాన్ ఇండియా అప్పీల్ కలిగినటువంటి హీరోయిన్ కావాలి. అంటే అన్ని భాషల్లో కూడా పాపులారిటీ కలిగినటువంటి హీరోయిన్ కావాలి. అలా లిస్ట్ మనం షార్ట్ లిస్ట్ చేస్తే సమంత పేరు ఒకటి వస్తుంది. పైగా అట్లీతో తనకున్నటువంటి రిలేషన్ వల్ల కూడా, అంటే ఏది సినిమా పరంగా అతను సినిమాలో యాక్ట్ చేసి ఉండడం అన్నది ప్లస్ పాయింట్ అవుద్ది కాబట్టి సమంత. అలాగే ఈవెన్ రష్మికను కూడా తీసుకున్న ఆశ్చర్యం లేదని చెప్పి కూడా కొన్ని కథనాలు. ఎందుకంటే యానిమల్ మూవీతో నార్త్లో కూడా చాలా ఫేమస్. పుష్ప 2 ఇప్పుడు వాళ్ళ కాంబినేషన్లో పుష్ప 1 పుష్ప 2 విపరీతమైనటువంటిది కాబట్టి, అంటే ఇమీడియట్గా మళ్ళీ తననే తీసుకుంటే కొంచెం ఏదైనా రొటీన్గా అనిపించే అవకాశం ఉంటుందేమోనని కొంచెం ఆలోచిస్తున్నారు. ఇకపోతే మేజర్గా వినిపిస్తున్న పేరు జాన్వీ కపూర్. అందులోనూ ఇప్పుడు రామ్ చరణ్తో పెద్ద సినిమా చేస్తుంది. దానివల్ల కూడా జాన్వీ కపూర్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అలాగే జాన్వీ కపూర్కి ఇప్పుడు దేవరలో చేసి ఆల్రెడీ మన తెలుగులో కానీ అటు హిందీలో కానీ బాగా పాపులర్ అయ్యింది. అందువల్ల కూడా ఎక్కువగా వినిపిస్తున్న పేరు జాన్వీ కపూరు, సమంత, ఇలాగ 3-4 పేర్లు వినిపిస్తున్నాయి. కానీ వాళ్ళు ఏంటంటే దీనివల్ల ఫ్రీగా పబ్లిసిటీ వస్తుంది కదా అని వాళ్ళు అఫీషియల్గా ఇక్కడ అనౌన్స్ ఆల్రెడీ వాళ్ళు సైన్ చేసే ఉంటారు. ఒకరిద్దరు హీరోయిన్లతోటి సంప్రదింపులు జరపడం, ఎవరో ఒకరిని ఎంపిక చేయడం జరిగే ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే అప్పుడే ఎందుకులా అనౌన్స్ చేయడం అన్నట్టుగా, ఎప్పుడైతే సెట్స్కి రావాల్సి వస్తుందో అప్పుడు ఎలాగో దాన్ని సీక్రెట్గా ఉంచలేరు కాబట్టి సెట్స్ అంటే షూట్లో జాయిన్ అయ్యేటప్పుడు అనౌన్స్ చేద్దామని ఇంకా అనౌన్స్ చేసి ఉండరు. ఖచ్చితంగా అంటే పాన్ ఇండియా అప్పీల్ కలిగినటువంటి హీరోయిన్నే ఇందులో తీసుకుంటారని మనం చెప్పొచ్చు. ఇకపోతే ఐటెం సాంగ్ అనేది కూడా ఇప్పుడు సర్వసాధారణంలాగా అయిపోయింది. అందులో పుష్ప 1 పుష్ప 2తో ఇంకా ఉంది కాబట్టి ఇందులో కూడా ఏమైనా ఐటెం సాంగ్ ఉంటే మళ్ళీ ఆ ఐటెం సాంగ్ కోసం ఇంకో హీరోయిన్ ఎవరైనా ఉంటారు. ఇప్పుడు ఇందాక చెప్పా కదా, ఇప్పుడు హీరోకి 175 కోట్లు, డైరెక్టర్కి 100 కోట్లు అంటే మిగతా హీరో రెమ్యునరేషన్ కూడా ఆ రేంజ్లో ఉంటాయి. ఇవన్నీ వెనక్కి రాబట్టాలంటే అందులో విపరీతమైనటువంటి ఒక ప్యాకేజ్ లాగా దాన్ని రకరకాల హంగులన్నీ కూడా అద్ది సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి. లేకపోతే ఇప్పుడు దీనికి 275 కోట్లు రెమ్యునరేషన్ అంటే వీళ్ళిద్దరికే, ఇంకొక 100 కోట్లు మ్యూజిక్ డైరెక్టర్ అని, కెమెరామెన్ అని, మరొకటి గ్రాఫిక్స్ అని ఇవన్నీ అవుతాయి. మరి ఇంత బడ్జెట్ని వెనక్కి తీసుకురావాలంటే సినిమాకి రకరకాల హంగులన్నీ అద్దాలి కాబట్టి ఇవన్నీ అద్ది సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇలా యూజువల్గా ఉంటుందా సార్? ఇంతకుముందు ఎవరికన్నా హీరోలకు ఇలా ఇచ్చారు అంటే రెమ్యూనరేషన్ కాకుండా ఇలా షేర్? అంటే బాలీవుడ్లో ఎప్పటి నుంచో షేరింగ్ బేసిస్లో సినిమాలు చేయడం అనేది ఎప్పటి నుంచో నడుస్తుంది. మన దగ్గర కూడా ఇప్పుడు అది ఈయనతోనే స్టార్ట్ అనుకోవచ్చా? అలానే కాదు అంతకుముందు కూడా సినిమా బడ్జెట్ ఎక్కువ ఉందనుకుంటే ఇప్పుడు మన కృష్ణ గారు కానీ ఇలా కొంతమంది అలాగా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదే మొదటిసారి కాదు. కానీ ఈ క్రేజ్కి చెప్తున్నాను అనమాట. మామూలుగా 175 కోట్లు రెమ్యునరేషన్ అనేది చాలా ఎక్కువ అనుకుంటే మళ్ళీ ప్రాఫిట్ షేరింగ్. అలాగే హీరోకి 175 కోట్లు, డైరెక్టర్కి 100 కోట్లు, అట్లీకి 100 కోట్లు. అంటే వీళ్ళిద్దరు బడ్జెటే 175 కోట్లు.
దాన్ని బట్టి ఈ సినిమా క్రేజ్ని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. లైక్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అఫ్ కోర్స్ ఇంకా 1 year తర్వాత ఉన్నా కానీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఫ్యాన్స్కి కానీ లేకపోతే సినిమా ప్రేమికులు కానీ ఎక్కువగా ఉంటుంటుంది కాబట్టి 1 year అని కాదు, ఇది ఇంకా వీలైనంత త్వరగా తీసుకురావాలనే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎందుకంటే అట్లీ ఈ ప్రాజెక్ట్ మీద ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా ముందే చేస్తున్నాడు. కాబట్టి ఇది 6 నెలల్లోనో 8 నెలల్లోనో, అంటే నాకు తెలిసి ఒక 1 year అయితే మినిమం పట్టొచ్చు, కానీ 1 year లోపు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదంటున్నాను అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రియా.